అందరికీ నమస్తే అండి। ఈరోజు మనం వెళ్తున్నాము శ్రీ కోట సత్తమ్మ తల్లి అమ్మవారి దేవస్థానానికి అయితే మనం వెళ్తున్నాము। ముందుగా మా ఊరిలోని గ్రామ దేవత శ్రీ మురుగులమ్మ తల్లి అమ్మవారిని అయితే మేము దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని మేమైతే మా వ్యాన్ మీద ఏదైతే బుక్ చేసుకున్నామో టాటా ఏసీ మీద మేము దగ్గర ఒక 15 మంది, కొంతమంది వేరే బైక్స్ మీద, కొంతమంది ఈ వ్యాన్ మీద అయితే మేము మొత్తం అందరం కూడా బయలుదేరుతున్నామండి। మా దర్శనం అలాగే మా ప్రయాణం అంతా కూడా సాఫీగా జరగాలని మా ఊరి గ్రామ దేవతను అయితే మేమైతే దర్శనం చేసుకుని మా ప్రయాణం అయితే మొదలు పెడుతున్నాము। మీకు ఈ వీడియోలో మా ప్రయాణం అంతా ఏ విధంగా జరిగింది, టెంపుల్లో మీకు ఏ విధంగా అయితే అక్కడ అన్నీ కూడా లభిస్తాయి, ఎలాంటి ఫెసిలిటీస్ అయితే అక్కడ మీకు ఉన్నాయి, మీ దర్శనం ఎలా చేసుకోవచ్చు, ఒకవేళ మాకు అయిన ఖర్చు ఎంత అయింది ఏంటి మొత్తం అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి। ముందుగా అయితే వీడియో ఒక లైక్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కొత్తగా చూసిన ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి। ముందుగా అయితే మా ప్రయాణం అయితే మొదలు పెట్టేద్దాం। మేమైతే మా ఏదైతే మొక్కు ఉందో అంటే మేము మొత్తం అందరం కూడా మా ఊర్లో కొంతమంది గ్యాదర్ అయ్యి మేమందరం కూడా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలైతే మేము అనుకున్నామండి। ఆ విధంగా మేమందరం కూడా కొంతమంది డబ్బులు వేసుకుని మేమైతే ఆలయానికి అయితే బయలుదేరామండి। అలాగే మేమైతే మీరు చూసి ఉండొచ్చు, అంటే మేకనైతే మేము తీసుకెళ్తున్నాము। అమ్మవారికి మేకనైతే మేమైతే అక్కడ సమర్పించుకుంటున్నామండి। అలాగే అక్కడ దగ్గరలో కోడిని కూడా కొని మేమైతే ఇస్తాము। అలాగే ఈ ఆలయానికి వెళ్ళే రూట్ అయితే మీరు చూసుకోవచ్చు। ఇక్కడ మేము రావులపాలెం అయితే వచ్చామండి। మాది దగ్గరలోనే అమలాపురం దగ్గరలోనే మాది ఇక్కడ ముక్కామది ఇరుసుమండ గ్రామం అయితే మాది ఉంది। అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యి రావులపాలెం హైవే మీదుగా అయితే మేము ఇప్పుడైతే వెళ్తున్నామని చూసుకోవచ్చు। రావులపాలెం హైవే ఇది పొద్దున్నే అరటి మార్కెట్కి వెళ్ళే వాళ్ళని మీరు చూడొచ్చు। మనకు చాలా బాగా ఎర్లీ మార్నింగ్ వస్తే మనకి చాలా బాగా అయితే కనిపిస్తాయి। మనకి ఆలయం వచ్చి మనకి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజు పాలెంలో ఈ గ్రామం అయితే మనకు ఉందండి। మన కోట సత్తమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం। ఇప్పుడు మనం అయితే అక్కడికి అయితే బయలుదేరిపోదాం। ఎవరైనా రూట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నావిగేషన్లో శ్రీ కోట సత్తమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం అయిన కొడితే మీకు నావిగేషన్లో అయితే మీకు క్లియర్గా అయితే వచ్చేస్తుందండి। మీరు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీకు రూట్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే మీకు వచ్చేస్తుంది। ఇప్పుడు మనం వెళ్తున్నామండి, మనం విజయేశ్వరం అంటే మన ఆత్రేయపురం నుంచి అయితే మన విజయేశ్వరం మీదుగా అయితే మనం అయితే నిడదవోలు చేరుకుని నిడదవోలు నుంచి మన అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం। చూసుకుంటే ఇదంతా విజయేశ్వరం బ్యారేజ్ అండి। గోదావరి అయితే ఎంత ఉధృతంగా అయితే ఉందో మీరు చూడొచ్చు। ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది కాబట్టి గోదావరి అయితే చాలా ఫుల్గా అయితే ఉంది। చూడొచ్చండి, మనం అయితే ఇప్పుడు నిడదవోలు అయితే చేరుకున్నాం। నిడదవోలు మనకి దాటగానే మనకి తిమ్మరాజు పాలెం అని చూసారా బోర్డు, తిమ్మరాజు పాలెం ఎంట్రన్స్ అవ్వగానే మనకి అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం ఇస్తుంది। మీరు ఆడే చూడొచ్చు, ఆ తాటి చెట్ల మధ్యలో మీకు గోపురం అయితే కనిపిస్తుందండి, మన అమ్మవారి టెంపుల్ గోపురం అయితే। మనమైతే ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం। ఇది మనకి రోడ్డు పక్కకే అయితే ఆలయం అయితే ఉండడం జరుగుతుందండి। మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తిమ్మరాజు పాలెం ఎంటర్ అవ్వగానే మనకి ఆలయం సంబంధించిన కమాండ్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది। మనం ఇప్పుడు ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోదాం। ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత మనకి ఎదురుకుండా అయితే మనకైతే ఇక్కడ
ఈ మొత్తం పార్కింగ్ ఏరియా అంతా కూడా ఉంటుందండి. మనకి ఈ ఆలయం దగ్గర అయితే చాలా ప్లేస్ అయితే ఉంటుంది. మీరు ఎలాంటి చిన్న వెహికల్ కానీ పెద్ద వెహికల్ కానీ వచ్చినా కూడా మీకు ఆలయానికి అయితే ఇక్కడ స్పేస్ అయితే ఫుల్గా అయితే మీకు ఉంటుందండి. అయితే ఆలయాన్ని గోపురం అయితే మీరు చూసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ వర్క్లు అయితే జరుగుతున్నాయండి. దసరా సంబంధించిన ఉత్సవాలకి అయితే ఇక్కడ ఆలయాన్ని గోపురం ఏదైతే ఉందో దానికైతే పెయింట్ వేయడానికి అయితే మొత్తాన్ని కూడా కర్రలు అయితే కడుతున్నారు. మన ఆలయం పక్క నుంచి అయితే మనం ముందుగా వెళ్ళి మనకి రూమ్ ఏంటి, మన ఏ సామాన్లు ఎన్ని కూడా మనమైతే ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి అన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా నేను వివరంగా అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో అయితే ఫుల్గా చూడండి. ఇంతేనండి మనకి ఆలయానికి సంబంధించిన కౌంటర్ దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. మనకి రూమ్ అయితే కావాల్సి ఉంటుంది కదా, రూమ్ ఎలా ఏంటంటే అన్నీ కూడా చూద్దాము. చూసి ఇక్కడ ఫంక్షన్ హాల్ వచ్చి 1500 అంటండి. ఫంక్షన్ హాల్ వచ్చి 1500, స్పెషల్ రూమ్ కావాలంటే మనకి 800, ఓపెన్ షెడ్ కావాలంటే 200. మేము తక్కువ మంది రావడం వల్ల అలాగే ఆలయంలో ఎలాంటి రష్ అయితే లేదు. మేము బుధవారం నాడు రావడం వల్ల దానికోసం మేము 200 పెట్టి షెడ్ అయితే మేము అయితే అడిగామండి. దానికి సంబంధించిన టికెట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ కౌంటర్ దగ్గర అయితే లభిస్తాయి. అలాగే అభిషేకాల గురించి పులిహోర ఇవన్నీ కూడా మీరు ఈ బోర్డు మీద అయితే మొత్తం అన్ని కూడా మీరు చూడొచ్చు. అలాగే ఆలయాల్లో మనకి ఎప్పుడు కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందంటే దానికి కూడా విరాళాలు ఇచ్చేవారు విరాళాలు అయితే ఇవ్వచ్చు. అలానే మనకి మన మొక్కులు తీర్చుకునే మన మొక్కులు ఏవైతే ఉంటాయో మనకి మన మేకను కానీ కోడిని ఏమైనా కోసుకున్నా కూడా ఇక్కడ మన టికెట్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. చూసే టికెట్ ఇది మేకకి అయితే 50 రూపాయలండి, కోడికి అయితే 10 రూపాయలు అయితే, మన షెడ్కి అయితే 200 రూపీస్కి అయితే మనం టికెట్ అయితే తీసుకున్నాము. దానికి సంబంధించిన షెడ్కి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. అలాగే మీరు 800 రూమ్ అయితే చూసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మనకి 800 రూపాయలకు సంబంధించిన రూమ్స్ అయితే ఇవన్నీ కూడా మనకి. అలాగే మీకు మధ్యలో మీకు ఈ ఫంక్షన్ హాల్ కూడా ఏ విధంగా ఉంటుందో అది కూడా మీకు అయితే చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు టాయిలెట్స్ కూడా లేడీస్కి బాయ్స్ కూడా అంతా కూడా సెపరేట్గా అయితే ఉన్నాయండి. అలాగే మీరు చూసుకోవచ్చు 200 రూపాయలు షెడ్ అని చెప్పాను కదా, ఇవి అండి ఆ షెడ్ అనేది. ఇవన్నీ కూడా మన పాటలకి అయితే మనం అయితే అందులో ఒక పార్ట్ అయితే మనం తీసుకుని మనం అయితే వాడుకోవచ్చు. అలాగే మనకు కావాల్సిన వంట సామాగ్రి అన్నీ కూడా ఇక్కడ మనకి టెంట సామాన్లు అయితే దొరుకుతాయి. అవన్నీ కూడా తీసుకోవడానికైతే మనం వచ్చామండి. ఇక్కడ చూసుకోవచ్చు రేట్లు అన్నగా మీకు చూసుకోవాలనుకునే ఎవరైనా ఉంటే ఇవన్నీ కూడా మీరు రేట్లు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మన గ్యాస్ స్టవ్ కాడి నుంచి గ్యాస్ పొయ్యి కాడి నుంచి అన్నీ కూడా మనకి లభిస్తాయండి. మీరు ఎలాంటివి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే మీ సామాన్లు సంబంధించినవి అయితే అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అలాగే మీరు నెంబర్ కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మీరైతే మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే మేము మాతో పాటు వంట మనిషిని కూడా తీసుకురావడం జరిగిందండి. ఆయనకి ఎలాంటి ఏ వస్తువులు కావాలో ఏంటన్నీ కూడా మేము ఆయన అయితే తీసుకోమనడం అయితే జరిగింది. ఆయన లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ మనం ఏం తీసుకున్నా కూడా సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక ఐడి ప్రూఫ్, అలాగే మన ఎంతగానో డబ్బులు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అలాగే మన వంటకు కావాల్సిన సామాన్ వచ్చిన తర్వాత మనకైతే వాటర్ అయితే కావాలి కదండి. మన గోపురం ఎదురుకుండానే మన కాంప్లెక్స్ అయితే ఉంటుంది. దాంట్లో మనకి కూలింగ్ వాటర్ కదా, కూలింగ్ వాటర్, నార్మల్ వాటర్ అన్నీ కూడా టిన్లు అయితే మనకు లభిస్తాయి. మనకి ఎన్ని టిన్లు కావాలన్నది మన ఇక్కడికి వచ్చి మనం అయితే తీసుకుని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి కూడా మనకి సెక్యూరిటీ డిపాజిట్ కింద 500 కానీ 1000 రూపాయలు కానీ మనం తీసుకెళ్లే క్వాలిటీ బట్టి వాళ్ళైతే అక్కడ పెట్టమని చెప్తారు. మన రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అయితే మనకి ఇచ్చేస్తారు. అలానే మనకి ఒక మేకతో పాటు ఒక కోడిని కూడా ఇస్తామన్నాం కదండి. కోడి కూడా మన బయట అయితే మనకి ఆలయం బయట మనకి చికెన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అక్కడికి వెళ్ళి మన కోడిని అయితే తీసుకుని అక్కడ అమ్మవారికి అయితే సమర్పించేద్దాము. అన్నీ కూడా ఎలా ఉంటాయి అన్నది అన్నీ కూడా మీరు లోపలికి వెళ్ళాక అన్నీ చూద్దరు. ఇది ఆలయం గోపురం గంటని చూసాం కదండి. ఈ ఆలయం బయట మనకైతే ఉండడం జరుగుతుంది. అదే ఫస్ట్ వచ్చి మేము ఉప్మా అయితే చేయడానికి అయితే ప్రిపరేషన్ అయితే అడుగుతున్నాయండి. మా అందరికి కూడా ముందు ఉప్మా మార్నింగ్ టిఫిన్ చేయడానికి అయితే ఉప్మా అయితే చేపిస్తున్నాము. అలాగే మనం తీసుకొచ్చిన మొక్కులు ఏవైతే ఉన్నాయో మన ఇక్కడ ఆడి కూడా మనకి మేకని అలాగే కోడిని కూడా ఇస్తున్నాం కదండి. ఇక్కడ ఆలయం పక్కనే మనకైతే అక్కడ టెంపుల్ ఉంటుంది. అక్కడైతే మనం ఇవన్నీ మనం దేవునికి అయితే చూపించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చెల్లించుకుని మనం కటింగ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది అండి ఆలయం పక్కన ఉన్న గుడి. ఈ గుడిలోనే మనం అన్నీ కూడా సమర్పించుకుని అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ మనం దర్శనం చేసేసుకుని ఫస్ట్ అయితే మన ఈ గుడిలో దర్శనం చేసుకుని చుట్టూ తిరిగి కటింగ్కి ఎంత అవుతుంది ఏంటి అన్నది అసలు మామూలుగా అయితే మనం అక్కడ నుంచి తీసుకురావాలా లేదంటే మనకి ఆలయం దగ్గర దొరుకుతారా ఏంటన్నది మనం అయితే మీకు ముందుగా అయితే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం తీసుకోబట్టిన మొక్కలను అయితే మనం అయితే ఇక్కడ ఆలయ ప్రదర్శనలు అయితే మనం చేస్తున్నాము. ఇక్కడైతే మనం చూపించేసి
నెక్స్ట్ కటింగ్ అయితే మనం పంపించేసి నెక్స్ట్ మనం ఆలయం దర్శనం లోపలికి అయితే మనం వీటిని అయితే మన మెయిన్ ఆలయంలోకి అయితే తీసుకెళ్ళినవరండి. మన పక్కనే ఆలయం ఉంటుంది, అక్కడ అయితే మనం చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వచ్చేసాము, చూసుకోవచ్చు. ఇదే ఆలయ ప్రాంగణం వచ్చండి. మనకి బెదర్ ఎంట్రన్స్ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది. పక్కనే మనకి కొబ్బరికాయ కొట్టే స్థలం అయితే ఉంటుంది. మనం ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఆలయ దర్శనానికి మనకి టికెట్స్ కూడా ఉంటాయండి. మనకి 20 రూపాయలు ఉంటుంది, ఉచిత దర్శనం కూడా ఉంటుంది. మన 20 రూపాయలకి ఇంకో రూపాయలు వేసినా కూడా మనకి అక్కడ గోత్రనామాలు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి 20 రూపీస్ టికెట్తో మనం డైరెక్ట్ గర్భగుడిలోకి అయితే మనం వెళ్ళిపోవచ్చు అండి. మేమైతే ఖాళీ ఉన్న టైంలో అయితే మన ఆలయంలో దర్శనం అయితే చాలా ఫ్రీగా అయితే అవ్వడం జరుగుతుంది. మేమైతే ఇప్పుడు ఆలయ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. దర్శనం అంతా కూడా బాగానే అయిందండి. అంతా కూడా మన బయట ప్రసాదం కూడా మనకైతే పెట్టడం జరిగింది. అలాగే మనకి ఆలయం దగ్గర అయితే మనకి పులిహార, లడ్డు కూడా మనకి ప్రసాదం అయితే దొరుకుతుంది. మొత్తం అంతా కూడా మనకి చూసుకోవచ్చు. ఇక్కడ పులిహార తీసుకోవచ్చు, మన లడ్డు కూడా తీసుకోవచ్చు అండి. ఇక్కడ పులిహార టేస్ట్ అయితే చాలా బాగా అయితే అనిపించింది మాకు. ఇదైతే మనకు వచ్చేసి 10 రూపాయలు అయితే ఉంటుంది. లడ్డు వచ్చి మనకి 15 రూపాయలు అయితే పడింది. అలాగే మొత్తం అంతా దర్శనం అయిపోయిన తర్వాత మనకి మేకల కోళ్ళు ఏమైతే ఉన్నాయో కటింగ్కి మన దూరంగా అయితే కార్నర్లో మనకు ఉంటుందండి. ఈ ప్రదేశంలోనే మొత్తం అన్నీ కూడా మనకి కటింగ్ అన్నీ జరుగుతుంది. ఇప్పుడైతే మనకి మేక కటింగ్ ఎంత అవుతుంది ఏంటనేది మొత్తం కూడా చూద్దాం. మేక కటింగ్ అయితే అయిపోయిందండి. కటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడే ఈ ప్రదేశంలోనే మనకి ఈ బుధవారం కాబట్టి మ్యాక్సిమం అయితే రష్ అయితే లేదు, మీరు చూసుకోవచ్చు. మొన్న మీకు సండే కానీ ఇటువంటి ఏ టైంలో వచ్చినా కూడా మీకు విపరీతంగా అయితే పబ్లిక్ అయితే చాలా ఎక్కువ ఉంటారు. ఆ టైంలో మన ఇక్కడ చేసుకోవడానికి కూడా ఏమి కూడా అక్కడ ఖాళీ కూడా ఉండదు. అక్కడ రూమ్స్ కూడా మనకి అవైలబుల్ లేకుండా అయితే ఉంటాయి ఆ టైంలో అయితే. మేమైతే ఈ తలకాయ అంతా కూడా మొత్తం కొట్టించేసి మా మటన్లోనే కలిపేస్తామండి. సెపరేట్గా అయితే ఏమి వండట్లేదు. అలాగే మేక పొట్ట ఏదో మనం బోటి ఉంటాం కదండి, అదంతా కూడా వాళ్ళకే ఇచ్చేసాము. మనమైతే వాళ్ళు మనకి తీసుకోమంటే వాళ్ళు చేసి ఇవ్వమన్నారు. కాదు మేము కడిగి ఎన్ని ఇస్తామంటే కాదు మీరు కొట్టించుకుని మీరు అన్నారు. వాళ్ళకే డబ్బులు ఇస్తే వాళ్ళు కొట్టేవారు, కానీ మేము దాన్ని అయితే పెట్టుకోలేదు. ఇంక ఓన్లీ మేమైతే మటను నెక్స్ట్ తలకాయ కూడా కొట్టేసి మొత్తం అంతా కలిపేసి వండేసుకోవడానికి అయితే ఇదైతే మనకి మేక అయితే మనకి కటింగ్ అయితే ఇచ్చేసాము మొత్తం అంతా కూడా. ఇదంతా కూడా మనకి మొత్తం కూడా 1100 రూపాయలు అయితే అయ్యిందండి. దీనికి 1100 రూపాయలు అయితే వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగింది మనమైతే ఇచ్చాము. మనం బయట తీసుకురావాల్సిన పని లేదు. మా టికెట్ తీసుకున్నది అయితే మనకి వాళ్ళు మేక నరకడం వరకే వాళ్ళ టికెట్ వరకు అయితే మనకి ఉంటుంది. అలాగే మనకి ఇదంతా చేసి ఇంకా మనకి చేసి ఇదంతా ఇవ్వడానికి అయితే సెపరేట్గా అయితే అమౌంట్ అయితే ఉంటుంది. ఈ టైంలో అయితే 1100 అయితే తీసుకున్నారండి. ఒక రెస్ట్ టైంలో అయితే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. 1500 వరకు అయితే ఉండొచ్చు అని అన్నారు అక్కడైతే మనకి. మామూలుగా అయితే మేము 1100 రూపాయలు ఇచ్చి అయితే ఈ కటింగ్ అయితే మేము ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మొత్తం అంతా కూడా కటింగ్ చేసేసి మొత్తం అంతా కూడా నీట్గా మనకి ఏ సైజు కావాలో ముక్కలు ఆ సైజు అయితే వాళ్ళే కొట్టేసి మనకైతే ఇవ్వడం జరిగిందండి. అలాగే మన ఫస్ట్ వంట వచ్చి మనం ఉప్మా అయితే వండించుకున్నాం కదండి. అక్కడ ఉప్మా అయితే అయిపోయింది. మన ఉప్మా తినడానికి అయితే మా బ్యాచ్లో కొంతమంది అయితే అక్కడ ఉన్నామండి. అక్కడ మన దగ్గర లేకపోతే మాత్రం అక్కడ చాలా వరకు కొంచెం మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. దాన్ని గమనించి మీరు మటన్ కొట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా దగ్గరుండే మీరు కొట్టించుకోవడం అయితే ఉంటుంది. మనమైతే ఇక్కడ ఉప్మా తినడానికి వచ్చాం. మా వాళ్ళు కొంతమంది అయితే మటన్ అయిపోయి వాళ్ళు తీసుకొచ్చామని మేమైతే చెప్పడం జరిగింది. మేమైతే ఇప్పుడు ఉప్మా అయితే తింటున్నామండి. మీరు ఇలా చేసుకోవడం వల్ల మీకు చాలా వరకు సేవ్ అవుతారండి. మీరు వేరే టిఫిన్ ఏమైనా పెట్టుకుంటే మీకు టైం ఎక్కువ పడుతుంది. ఈ ఉప్మా అన్నది చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఫాస్ట్గా అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలామంది ఒకవేళ వండుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉప్మా అయితే ప్రిఫర్ చేయండి. లేదనుకుంటే మీ ఆపర్చునిటీ బట్టి మీరు ప్లాన్ చేసుకునే వాళ్ళు మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మనకైతే మటన్ అయితే కొట్టేసారంటే మన మటన్ గిన్నె అయితే వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఉల్లిపాయ కటింగ్ అయితే చేసుకుందాం. నెక్స్ట్ మేము వచ్చేప్పుడు మటన్ బిర్యానీ ఒకటండి, అలాగే మటన్ కర్రీ, ఈ రెండు అయితే మేము వండడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా వండుతున్నాం ఏంటన్నది మొత్తం కూడా. ఈయనే మా వంట మాస్టర్, ఈయన ద్వారాగానే మా వంటలన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. అలాగే మన ఒక కోడ్ని కూడా ఇవ్వడం జరిగింది కదంటే, కోడ్ వచ్చి సెపరేట్గా అయితే ఫ్రై అయితే పెట్టిస్తున్నాము. ఈ మనకి మటన్ వచ్చేసి దమ్ బిర్యానీ, అలాగే మన మటన్ కర్రీ ఒకటి వండుతున్నాము. ఈ యువతలకు వచ్చేసి మనకి ఇప్పుడు చికెన్ అయితే వండుతున్నాము.
అయిపోయింది బిర్యానీ. ఇంక మన వంట మొత్తం అంతా కూడా అయిపోయిందండి. మటన్ బిర్యానీ, అలాగే మన చికెన్ ఫ్రై వేరేగా ఉండేమో, అలాగే మటన్ కర్రీ, ఈ మొత్తం అంతా కూడా మా వంట అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకా ఆలయం విషయానికి వస్తే ఇక్కడ అమ్మవారు ఏ విధంగా వెలిసారు ఏంటి అన్నది మొత్తం కూడా ఒకసారి తెలుసుకుందామండి. మా వంటలన్నీ కూడా అన్నీ పూర్తయినాయండి. పూర్తయిన తర్వాత మనం అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేసుకుందాం. పెట్టిన తర్వాత స్థల పురాణం చూద్దాం. ఈ ఆలయం మనకి నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉంది. కోట సత్తమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం. అమ్మవారు భక్తుల పాలట కొంగు బంగారంగా విరజిల్లుతున్నారు. కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందారు. అలాగే కోట సత్తమ్మ తల్లి అమ్మవారి దేవస్థానానికి పురాతన చరిత్ర ఒకటి ఉంది. అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలోని తూర్పు చాళుక్యుల కాలానికి చెందినదిగా పరిశోధనలు చెబుతున్నాయి. అప్పట్లో నిడదలను నిర్వాద్యపురముగా పిలిచేవారు. నిర్వాద్యపురాన్ని పరిపాలించిన వీరభద్రుని కోటలోని అమ్మవారు సత్యస్వరూపిగా పూజలు అందుకున్నారు. కాలక్రమేణా కోట శిథిలమైంది. అమ్మవారి విగ్రహం కనుమరుగైంది. అలా అదృశ్యమైన అమ్మవారు 1934లో తిమ్మరాజుపాలెంలోని గ్రామానికి చెందిన దేవులపల్లి రామసుబ్బయ్య శాస్త్రి పొలం దున్నుతుండగా బయటపడింది. భూమి యజమాని కలను అనుసరించి కోట సత్తమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుండి నేటి వరకు అమ్మ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా, వరాలిచ్చే చల్లని తల్లిగా పేరుగాంచి పొందుతుంది. ఈ ఆలయాన్ని ఉభయ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం చుట్టుపక్కల చాలామంది ఈ ఆలయానికి ఏటా దసరా ఉత్సవాలతో పాటు అమ్మవారి తిరునాళ్ళను కూడా చాలా వైభవంగా జరిపిస్తారు. ఇక్కడ మనకి అమ్మవారు ఏకశిల స్వయంభూ విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా వెలిసిన అమ్మవారిని దర్శించడానికి 2 కళ్ళు చాలవనిపిస్తుంది. అలాగే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయ స్వామి అమ్మవారి దర్శనం కోసం ఏటా సుమారు మన ఇక్కడికి 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఇక్కడ మనకి 65 గదులు ఉన్నాయి. ఆలయానికి ప్రతి ఆది మంగళవారంలో భక్తులు విశేషంగా తరలివచ్చి తమ మొక్కుబడులను తీర్చుకుంటారు. మనకి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి కుటుంబంలోనూ కోట సత్యనారాయణ, కోట సత్తమ్మ అనే పేర్లు మనకి తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఏటా శ్రావణ మాసంలో చివరి శుక్రవారం నాడు సుమారు 1000 మంది ముత్తైదులతో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలను వైభవంగా నిర్వహిస్తారు. అలాగే మనకి ఆలయం లోపల ఆలయ నమూనా మనకి అప్పట్లో అయితే ఈ ఆలయం మనకి ఒక పక్కగా అయితే ఉండేదండి. ఒక పక్కగా చిన్న దేవాలయం అయితే ఉండేది. తర్వాత ఇవంతా కూడా మనకి సంవత్సరం ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎలా అయితే దీన్ని మార్చుకుంటూ వచ్చారు అన్నది. అలాగే ఇక్కడ దేవులపల్లి రామ్మూర్తి శాస్త్రి గారు అనేది ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చండి. ఆయన ఫోటో చిత్రపటం అయితే ఉంది. తర్వాత వాళ్ళ తరతరాలుగా కూడా వాళ్ళైతే ఇక్కడ గుడి చైర్మన్గా అయితే వీళ్ళంతా కూడా నిర్వహిస్తున్నారు. తర్వాత మనకి ఇది ఈ ఆలయ నిర్వహణ ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలో అయితే మనకు ప్రస్తుతం అయితే జరుగుతుందండి. ఈ ఆలయం మొత్తం కూడా ఇక్కడ జరిగే నిత్య అన్నదానం గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఎంత ఏంటన్నది మొత్తం కూడా ఇక్కడ లోపల అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇక్కడ అన్నదానం సంబంధించిన కౌంటర్ అయితే ఉంటుందండి. మనం అయితే ఇప్పుడు ఆ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్దాము. అలాగే ఇక్కడ మన రోజుకి వచ్చి మనకి ఒకవేళ ఒక రోజు మనం ఎవరికైనా ఒక మొత్తం కూడా వచ్చి అందరికీ కూడా మనం 2500 ఇస్తే అందరికీ కూడా మనం అయితే ఇక్కడ అన్నదానం అయితే చేయించండి. కుటుంబ సభ్యులకు శ్రీ అమ్మవారి ఆశీస్సులు అందజేయండి. ఒకరోజు మొత్తమునకు మీరు కోరిన రోజు అన్నదానం జరిపించడకు రోజు ఒక్కటికి 2500 రూపాయలు విరాళముగా ఇవ్వండి. మీ పెళ్లి రోజు కానీ, పుట్టినరోజు కానీ, పెద్దల జ్ఞాపకార్థం కానీ ఈ మొత్తం చెల్లించవచ్చును. లేదా ఒకరోజు 20 మందికి అన్నదానం జరిపించడకు 1000 రూపాయలు, 10 మందికి అన్నదానం జరిపించుటకు 500 రూపాయలు, 5 మందికి అన్నదానం జరిపించుటకు 250 రూపాయలు విరాళముగా ఇవ్వగలరు. అలాగే మనకి ఫంక్షనల్ రూమ్స్ అని చెప్పాను కదండి. ఇవే ఫంక్షనల్ రూమ్ వచ్చి మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇవి కూడా మన దగ్గర మన బాగానే ఉన్నాయండి. రూమ్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఇందులో కూడా మనకు వచ్చి ఒక బాత్రూమ్ వస్తుంది, సింక్ వస్తుంది. ఈ ప్లేస్లో మనం అయితే వంట కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం వంట చేసుకుని కడుక్కోవడానికి అన్నిటి కూడా వాటర్ ఫెసిలిటీ అంతా కూడా మనకి ఈ రూమ్లోనే ఉంటుంది. ఒక 50 మంది అయితే మీరు ఈ ప్లేస్లో అయితే మీరు వండుకుని తినడానికి అయితే చాలా బాగుంటుంది. అంతకన్నా ఎక్కువ అయితే మీకు కావాలంటే వేరే ఏసీ రూమ్స్ కావాలంటే ఏసీ రూమ్స్ కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీకు అదే 2 రూమ్లు కూడా కలిపి మీరు తీసుకోవచ్చు. మీకు జనం అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఆ టైంలో అయితే. లేదంటే సింగిల్ అని తీసుకోవచ్చు. ఇది వచ్చి మనకి 1500 రూపాయలు అయితే మనకి పడుతుంది ఒక రోజుకి అయితే ఈ రూమ్ అయితే మనకి.
ఇంకా మా వాళ్ళందరూ వచ్చేసారండి. ఫుడ్ అంతా కూడా మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళందరూ కలిసి కూర్చొని తినేస్తున్నాము. కొంతమంది అయితే వడ్డిస్తున్నారు. ఇలా మీరు కూడా మీ బ్యాచ్, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అందరూ కూడా ఇలా వచ్చి మీరు కూడా వండుకుని అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకుని మీరు వెళ్ళండి. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిని ఈ పెళ్ళికైనా ఎవరైనా ఉంటే వాళ్ళు దర్శనం చేసుకున్నా కూడా, అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వీకైతే త్వరగా కూడా ఫలితం అయితే ఉంటుందండి. ఈ ఆలయ చరిత్రలో అది కూడా అయితే ఉంది. ఇక మా వంటలు, మా దర్శనం అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా పూర్తి అయిపోయినాయండి. మొత్తం అన్నీ కూడా మేము వచ్చినప్పుడు అయితే మాకు వర్షం కూడా చాలా ఎక్కువైతే ఉంది. ఇవాళ బుధవారం నాడు కాబట్టి మ్యాక్సిమం అయితే పబ్లిక్ అయితే ఎక్కువ లేరు. మీకు సండే కానీ మంగళవారం, అలాగే మంగళవారం కూడా మీకు ఎక్కువైతే ఉంటారంటండి. ఆదివారం నాడు, మంగళవారం అయితే జనం అయితే ఎక్కువ ఉంటారంట. మీకు వీలైన టైంలో మీరైతే ఆ టైంలో ప్లాన్ చేసుకుని మీరైతే రండి. అలాగే ఇక్కడ ఇంకో కౌంటర్ కూడా ఉంది. ఈ కౌంటర్లో కూడా మనకి ఆదివారం నాడు అయితే కౌంటర్ ఓపెన్ చేస్తారు. మనకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలో అన్నీ కూడా దొరుకుతాయి. అలాగే ఆలయం లోపల రూమ్స్ కానీ మీకు దొరకకపోయినా కూడా మేము ఇందాక బయట అయితే చూడడం జరిగింది. మనకు వచ్చే రూట్లో కూడా కొన్ని బయట ప్రైవేట్గా అయితే కొంతమంది వాళ్ళు కూడా బయట ఇస్తున్నారు. వండుకోవడానికి ఏమైనా చేయడానికి అన్నిటికీ కూడా వాళ్ళైతే సప్లై చేస్తారు. మా దర్శనం అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కంపల్సరీ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే మనం ఆత్రేయపురం మీదుగా అయితే వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఆత్రేయపురంలో పూతరేకులు అవి కూడా తీసుకుని మా ప్రయాణం అయితే మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. మాకు మార్నింగ్ అయితే మేము వెళ్ళిగా అయితే మేము 7కి అయితే బయలుదేరడం జరిగింది. మాకు మ్యాక్సిమం 1 అవర్ జర్నీ ఉంటుంది. అంతగా ఎక్కువ పట్టదు. మాకు 1.5 అవర్ జర్నీ ఉంటుంది మాకు మా ఊరు నుంచి ఇక్కడ రావడానికి అయితే. మా జర్నీ అంతా కూడా ఎలా ఉందనే మొత్తం కూడా మీరైతే చూశారు కదా. మాకు ఎంత ఖర్చు అయింది ఏంటనే విషయానికి వస్తే మాత్రం మాకైతే ఆ మేకకి వచ్చి 9,000 అయితే అయ్యిందండి. మేమైతే యానం దగ్గరలోకి వెళ్ళి ఈ మేకను అయితే మేము తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ మేక అంతా కూడా మేము వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మేకను మాట్లాడి తీసుకురావడం అయితే జరిగింది. ఇది వచ్చి మనకి మేము తీసుకొచ్చిన తర్వాత ఒక 2 వీక్స్ అయితే మా దగ్గర పెట్టుకోకుండా మేము వేరే ఒక చోట అయితే పెట్టి దీన్ని వాళ్ళ దగ్గర నుంచి అయితే మళ్ళీ తీసుకురావడం అయితే జరిగిందండి. మేము ఓన్లీ ఒక 1 వీక్ అయితే ఇది పోస్ట్ పోన్ అవ్వడింది మా ప్రోగ్రాము. దానివల్ల మేము మేక అన్నది అక్కడ చెట్టు తీసుకొచ్చాం. మిగిలిన ఖర్చుల విషయానికి వస్తే దగ్గరగా మాకు ఈ మేక 9,000 అయింది. బట్ ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ మా ఫుడ్ ఇవన్నీ కూడా మాకు 20,000 అయితే దాటే అయ్యిందండి. తక్కువ అయితే కాలేదు. ఈ విధంగా మీరు కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. మాకు మార్నింగ్ అయితే మేము వెళ్ళిగా అయితే మేము 7కి అయితే బయలుదేరడం జరిగింది. మాకు మ్యాక్సిమం 1 అవర్ జర్నీ ఉంటుంది. అంతగా ఎక్కువ పట్టదు. మాకు 1.5 అవర్ జర్నీ ఉంటుంది మాకు మా ఊరు నుంచి ఇక్కడ రావడానికి అయితే. మా జర్నీ అంతా కూడా ఎలా ఉందనే మొత్తం కూడా మీరైతే చూశారు కదా. కంపల్సరీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. మరిన్ని వీడియోస్ అయితే మీకు రాబోతున్నాయి. ఇప్పుడైతే మనం ఆత్రేయపురం అయితే వెళ్ళిపోయి అక్కడ పూతరేకులు తీసుకుని మా ఇంటికి అయితే మేము బయలుదేరిపోతున్నాము. వీడియోస్ అయితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరికి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరిపో మళ్ళీ కదా